వందే మాతరం శ్రీనివాస్ గారి అబ్బాయి మన సాయి తరణ్. ఫ్లూట్ ప్లే చేస్తాను. చిన్నప్పుడు తబలా నేర్చుకున్నాను. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. పర్ఫార్మ్ ఆన్ వీకెండ్స్ అక్కడ. పెద్దిలోది కూడా పాడినట్టు రాత్రి, అలాగే చిక్కరి శంకర వరప్రసాద్లో కూడా. యమహానగరి కలకత్తా పూరి నమహోగిరి ఔరావారధి. అంటే మనుషులు ఇన్వాల్వ్ లేకుండా మ్యూజిక్ అనేది ముందుకు వస్తుందంటే అది నిజంగా రానున్న రోజులు ఆదరిస్తారంటావా? ఒక మనిషి తన ఎమోషన్స్ పెట్టి ఒక పాట జనరేట్ అంటే ఒక పాట క్రియేట్ చేస్తున్నప్పుడు ఎంత వర్క్ చేస్తున్నా ఐఎమ్ నాట్ షూర్. ఎడ్యుకేషన్ కానీ మంచి ఎక్స్పోజర్ కానీ ఇలాంటివి లేదంటారు ఇండియా. సో నాన్నగారి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? పల్లవిన్నెల వ్యూవర్స్ అందరికీ కూడా నమస్తే. నేను మీ సింగర్ జనార్దన్ పన్నెల. సో పల్లవిన్నెల వస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తున్నందుకు కూడా మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఏంటి చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ అంటే మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఈరోజు ఎవరో కాదు, ఒక మంచి అంటే ఒక అందమైన అబ్బాయి. వారి గురించి మనం మాటల్లో చెప్పాలంటే వందే మాతరం శ్రీనివాస్ గారి యొక్క అబ్బాయి సాయి తరంగ్. వందే మాతరం శ్రీనివాస్ గారి గురించి మనందరికీ కూడా తెలిసిందే. దాదాపు 8 నంది అవార్డులు, అలాగే 2 ఫిలింఫేర్ అవార్డులు, ప్రజాగాయకుడు, అలానే మంచి అద్భుతమైనటువంటి సినిమాలన్నిటికీ కూడా సంగీత దర్శకత్వం వహించి ఎన్నో దాదాపు 1000 పాటలు పాడినటువంటి గాయకుడు. సో వారి యొక్క అబ్బాయి మన సాయి తరణ్. హలో, హాయ్ సాయి తరణ్, ఎలా ఉన్నావు? గుడ్, సూపర్. ఏంటి అట్లాంటి అసలు సర్ప్రైజ్? ఇక్కడ ఒక ఈవెంట్ గురించి వచ్చాను. ఓకే ఓకే, అంటే ఈవెంట్ గురించి వచ్చావంటే ఏంటి అసలు, అంటే ఏం చేస్తావు? అదే ఈవెంట్ లో పాడడానికి వచ్చాను. ఓ, అంటే నాన్నగారి యొక్క గాత్రాన్ని మొత్తానికి మీకు కూడా వచ్చేసింది అన్నట్టు. ఓకే ఓకే ఓకే, నైస్. సో ఎక్కడ ఉంటావు? ఇక్కడ నేను డాలస్ లో ఉంటున్నాను ప్రస్తుతానికి. ఓకే, అంటే ఇక్కడికి అంటే ఎందుకు వచ్చారు యుఎస్ కి? నేను యాక్చువల్లీ మాస్టర్స్ గురించి వచ్చాను. వచ్చావు? మాస్టర్స్ చేయడానికి వచ్చాను. ఓకే. అండ్ ఇది ఒక ప్యాషన్ లాగా కంటిన్యూ చేశాను. బట్ అగైన్ మూవింగ్ ఫార్వర్డ్ దీన్ని ప్రొఫెషన్ గా తీసుకుందాం అని చెప్పి ఐఎమ్ మూవింగ్ బ్యాక్ టు ఇండియా ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ యాక్చువల్లీ. ఓకే 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 ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. సో నాన్నగారి యొక్క తన యొక్క గాత్రాన్ని మొత్తానికి అంటే వారి యొక్క పాటలు కానివ్వండి, సంగీతాన్ని కానివ్వండి, అవన్నిటిని కూడా మళ్ళీ మీరు అంటే ట్రెడిషన్ని, వంశపారంపర్యాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నారా? అంటే నాకు అదే చిన్నప్పటి నుంచి కొంచెం ఐ వాజ్ ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్. ఆ ఎన్వైరన్మెంట్ లో పెరగడం వల్ల, ఎక్స్పోజర్ కొంచెం రావడం వల్ల అది ఎప్పుడు ఎక్సైట్ చేసింది. అందుకు ఐ వాంటెడ్ టు కంటిన్యూ. వెరీ నైస్ వెరీ నైస్. సో ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ ఉండేది? హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ లో ఉంటాం. ఫిల్మ్ నగర్. ఓకే, ఫిల్మ్ నగర్ లో ఉంటూ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? అంతా హైదరాబాద్ లోనే, చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే. నా బ్యాచులర్స్ బీటెక్ అంతా నేను గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చేశాను. ఓకే, స్కూలింగ్ అంతా? స్కూలింగ్ ఇనీషియల్ గా అంటే చాలా చిన్నప్పుడు సంస్కృతిలో చేశాను. తర్వాత చిరెక్కి మూవ్ అయ్యాను. ఓకే. సో చిన్నప్పటి నుంచి నాన్నగారు చేసేటువంటి సంగీతాన్ని చూసుకుంటూ తర్వాత క్లాసెస్ ఏమైనా నేర్చుకున్నావా చిన్నప్పుడు? నేను చిన్నప్పటి నుంచి కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఓకే. ఇప్పటికి కీబోర్డ్ ఇంకా ఫ్లూట్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ సెల్ఫ్ చేస్తావు? సో సో కీబోర్డ్ తర్వాత ఫ్లూట్ ప్లే చేస్తాను. చిన్నప్పుడు తబలా నేర్చుకున్నాను. సో కొంచెం ఆ పర్కషన్ మీద చిన్న అవగాహన అలా. ఓకే. సో మీ యొక్క గురువు గారు అంటే ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను శ్రీనివాస్ శర్మ గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, ఇది కర్ణాటక. ఓకే. ఏజ్ లో స్టార్ట్ చేస్తావు? నేను అంటే చిన్నప్పుడు వెంకట్ గారి దగ్గర, తర్వాత అలా చాలా మంది దగ్గర నేర్చుకున్నాను. ఓకే. తర్వాత లేటర్ స్టేజెస్ లో శ్రీనివాస్ అనే దగ్గర నేర్చుకున్నాను. ఓకే. సో ఆ చిన్ననాడు నువ్వు నేర్చుకున్నటువంటి ఏదన్నా? చిన్నప్పుడు యూజువలీ అందరూ నేర్చుకునేది మహాగణపతి. మహాగణపతి. ఓకే.
महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा స్మరామి. బా! ఎంత అద్భుతంగా ఉంది సాయి థ్యాంక్ యూ. చాలా 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 పొద్దున్నే అంటే వినాయకుడి స్తోత్రంతోనే మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాను. సో అలాగే మీ యొక్క కెరియర్ కూడా చాలా అద్భుతంగా కొనసాగాలని ఈ యొక్క మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక మంచి గాయకుడిగా అలాగే నాన్నగారి యొక్క వంశపారంపర్యాన్ని కొనసాగించాలని చెప్పేసి మీరు కూడా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ముందుకెళ్ళాలని చెప్పేసి ఆ యొక్క వినాయకుడిని మనం ప్రార్థించుకున్నాము. సాయి తరంగ్. సో ఇటు దైవభక్తి ఉంది, ఇటు దేశభక్తి ఉంది నీ పేరులో. అంటే యాక్చువల్లీ నా పూర్తి పేరు సుస్వర తరంగ్. సుస్వర. ఓకే. ఇంట్లో అందరూ సాయి అని పిలుస్తారు సాయి. అనమాట. ఎందుకని అది సాయి? మా అమ్మ డివోటీయా? మా అమ్మ డివోటీ. ఓకే. ఓకే. మా అమ్మమ్మ పెట్టిన పేరు అది సాయి అనేది. ఓకే. ఇంట్లో అందరూ సాయి అని పిలుస్తారు. బట్ యూజువల్లీ బయట అందరూ తరంగ్ అని అలా పిలుస్తారు. ఓకే. బట్ ఒఫీషియల్ గా నా పేరు సుస్వర తరంగ్ సుస్వర అన్నమాట. తరంగ్. అంటే సో మొత్తానికి అంటే మ్యూజిక్ లో ఉన్నటువంటి స్వరాస్లే. నాన్న అలానే పెట్టినట్టు పేరు. ఓకే. 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 సో బట్ కాకపోతే ఏంటంటే అమ్మగారు సాయి భక్తురాలు కాబట్టి సో సాయి భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో చిన్నప్పటి నుంచే మొత్తానికి అంటే గురువుల దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నావు. తర్వాత మళ్ళీ నీకు 10th క్లాస్ ఎక్కడ జరిగింది? 10th నేను బయటికి రావడం చిరెక్ నుంచి చిరెక్ లో చేశాను అనమాట. ఓకే. సో చిన్నప్పుడు ఏమన్నా పాడేదా పాటలు? అంటే మీ యొక్క స్కూల్స్ లో కానీ? స్కూల్లో తక్కువే చెప్పాలంటే. మొట్టమొదటి స్టేజ్ మీద పాడిన పాట ఏదైనా? నేను యమహా నగరి ఒకటి బాగా పాడేవాడిని. అవునా? ఓకే. అది చాలా ఇష్టమైన పాట నాకు. ఓకే. యా షూర్. ప్లీజ్ గో అహెడ్. యా. సరే మామగరి సస సనిద పస రే మదనిగా పస సనిద ప మగ మరే యమహా నగరి కలకత్తా పురి యమహా నగరి కలకత్తా పురి నమహోగిరి ఔరావారధి యమహా నగరి కలకత్తా పురి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహా నగరి కలకత్తా పురి నమహోగిరి ఔరావారధి. చాలా 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 అద్భుతంగా పాడావు. అందుకే ఈ పాట పాడింది హేమచంద్రనా? ఇది హరిహరన్ గారు పాడారు. హరిహరన్ గారా? ఓకే. ఓకే. ఇది మణి శర్మ గారి కంపోజిషన్. మణి శర్మ గారి కంపోజిషన్, చిరంజీవి గారి చూడాలని చూడాలని. వేటూరి గారు రాశారు. వేటూరి గారు. సో ఆ విధంగా అంటే ఎప్పుడు పాడావు ఈ పాట? ఇంటర్ టైంలో అనుకుంటాను. ఓకే. సో అప్పుడు కొంచెం అప్పటి నుంచి ఎక్స్పోజర్ ఎక్కువ మ్యూజిక్ వినడం అది జరిగింది. ఓకే. సో నాన్నగారు దాదాపు 1000 కొలది పాటలు పాడినారు కదా. సో నాన్నగారిలో పాడినటువంటి పాటల్లో నీకు బాగా నచ్చినటువంటి పాట? నాకు శ్రీరాములయ్యలో విప్పాపూల్ అని ఒక పాట. విప్పపూల. అది చాలా ఇష్టం. అవును. శ్రీరాములయ్య మూవీ యాక్చువల్ చరిత్రలో నిలిచిపోయేటువంటి అయినో కొంత సాడ్ పార్ట్ ఉంది. పాపం అప్పుడు చాలా మంది జూబ్లీ హిల్స్ లో జరిగినటువంటి బాంబు చనిపోవడం జరిగింది. తర్వాత పరిటాల రవి గారి నాన్నగారి జ్ఞాపకార్థంగా తీసినటువంటి చిత్రం అది శ్రీరాములయ్య. హై పిచ్ లో కాకుండా నాకు సెట్ అయ్యే పాటలు అయితే ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా జవరాలి చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా ఆమె సిగను విరిసే మళ్ళీ
ఆమె నుంచి వీచే గాలి, ఆమె నిదురపోయే వేళ జోలపాడు జాబిల్లి, ఆమె సిగను విరిసే మళ్ళీ, ఆమె నుంచి వీచే గాలి, ఆమె నిదురపోయే వేళ జోలపాడు జాబిల్లి. చెప్పమ్మా కాస్త చెప్పమ్మా, చెప్పమ్మా కాస్త చెప్పమ్మా. సూపర్. ఏ సినిమా? ఇది 'ఆహా' సినిమాలో. ఆహా ఈ సినిమా. పాట పాడినందుకు మా నాన్నగారికి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఇంకా అద్భుతమైనటువంటి ఇంకా సినిమాలలో మ్యూజిక్ కూడా చేసి ఇంకా కొన్ని ఫిలింఫేర్ అవార్డులు అలా నంది అవార్డు కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు. సో తర్వాత నాకు బాగా అంటే ప్రజా గాయకుడు ఎంతో వేల కొలది ఇప్పుడు ఆ రోజుల్లో నారాయణమూర్తి గారి సినిమాలలో పాడినటువంటి పాటలు ఇప్పుడు ఇది ఒసే రాములమ్మ సినిమాలో కూడా తనే మ్యూజిక్ అందించారు. అలాగే ఐ థింక్ పల్లె కన్నీరు ఆ పాట కూడా చాలా అలానే ఈ పాట కూడా ఏది నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ ఆ పాట కూడా నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. సో ఈ పాటలు చెప్తున్నాను కదా అసలు తెలుగు రాష్ట్రాలలో అప్పుడు ఆ రోజుల్లో ఎంతమంది హృదయాలను దోచుకున్నాయంటే అసలు ఇప్పటికి కూడా అన్న పాట పాడేటంటే అసలు కొన్ని వేల కిలోమీటర్లు. గొప్ప గాత్రం, గొప్ప చాలా చాలా దర్శకత్వం, గొప్ప లిరిక్స్. అవును అవును అవును. నారాయణమూర్తి గారితో పాటు ఐ థింక్ వెంకటేష్ గారితో కూడా ఐ థింక్ జయం అనేది అది కూడా దాంట్లో కూడా అద్భుతమైనటువంటి పాటలు నాన్నగారు చేయడం జరిగింది. సో ఎలా జరుగుతుంది అమెరికాలో మీ ప్రయాణం? యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్స్ గోయింగ్ వెల్. బాగా జరుగుతుంది. ఓకే. బట్ అది అగైన్ ఇంకొక 10 రోజుల్లో ఐఎమ్ లీవింగ్ ద కంట్రీ. అవునా? ఫర్ గుడ్ ఐఎమ్ గోయింగ్ ఇండియాకి వెళ్ళిపోతాను. అవునా? మీకు మిస్ యూ సాయి. ఇక్కడ ఇంత అద్భుతంగా పాడతాము, నీ ప్యాషన్ అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నావు, అన్ని వేదికల మీద అంటే పెద్ద పెద్ద వేదికల మీద కూడా పాటలు పాడుతా ఉన్నావు ఇక్కడ. సో ఇక్కడ నీకు పాడినటువంటి పెద్ద వేదిక మీద వచ్చినటువంటి అప్లాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎలా ఆదరిస్తున్నారు? చాలా గ్రేట్ రిసెప్షన్. అలానే చాలా పెద్ద పెద్ద సింగర్స్ తో, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ తో పనిచేసే అవకాశం దొరికింది ఇక్కడ US లో నాకు. సో ఆల్వేస్ గ్రేట్ఫుల్. అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు పాడిన పాటలు అవన్నీ వింటూ పెరిగి వన్స్ వాళ్ళతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడం కానీ, వాళ్ళతో పాటు పని చేయడం కానీ, ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ గ్రేట్ అన్నమాట. ఓకే. ఇక్కడ US లో దాదాపు ఐ థింక్ కన్వెన్షన్స్ కూడా ఇటు మనం అందరం కూడా యాక్చువల్ గా TTA లో కూడా TTA ఐ థింక్ సియాటిల్ జరిగినటువంటి కన్వెన్షన్ లో కూడా మనం అందరం కూడా పాడడం జరిగింది. అలాంటి వేదికల మీద పాడినప్పుడు ఎలా అనిపించింది? గ్రేట్ అసలు. అంటే చాలా మంది ఆడియన్స్ అసలు ఇట్ వాజ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. నైస్. సో అలా ఆడియన్స్ నుంచి వచ్చినటువంటి ప్రశంసలకి మీరు పాడినటువంటి మంచి పాట. సో నేను యూజువలీ నా ఇంట్రొడక్షన్ సాంగ్ లాగా చాలా చాలా నెలలు పాడిన పాట ఏంటంటే వెన్నెలవే పాడేవాడు. షూర్. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన్న మందారం, ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన్న మందారం, చెలి అందాల చెలి ముంతాడే చిరునవ్వుల్లో సిగ్గేసి పున్నాగం, పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మోయు వేళ, పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన, ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలి వేళ, వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే,
నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారిలోగా పంపిస్తా. అంత అంత పైకి వెళ్తుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంది. Thank you, thank you. చాలా 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 బాగా. యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ చాలా గారి కంపోజిషన్. యా కరెక్ట్. అగైన్ హరిహరన్ గారు పాడారు. హరిహరన్ గారి ప్రభుదేవనా? ప్రభుదేవ. అసలు ఆ రోజుల్లో అయినా మీరు చిన్న పిల్లలు అప్పుడు అవును. అది యాక్చువల్లీ ఆ సినిమా రిలీజ్ అప్పుడు నేను పుట్టలేదు. కొట్టలేదు కదా. మా జనరేషన్ బాగా ఎంజాయ్ చేసాం ఆ పాటలన్నీ కూడా. అది ట్రెండ్ సెట్టింగ్ సాంగ్స్. అవును అవును. మిరపకాయల మూవీ అనుకుంటారు. యా కరెక్ట్. రైట్. అదే. సో అలా అంటే ఆ పాటతోని చాలా వరకు ఇక్కడ యూఎస్ లో అందరి యొక్క మనసునికి దగ్గరగా అయ్యాను. ఇలా ఆ. పాటలు. సో అలాగే ఐ థింక్ ఇంకెక్కడెక్కడ పర్ఫామ్ చేస్తే ఆల్ ఓవర్ యూఎస్ లో ఐ నో చాలా ప్లేసులు డెట్రాయిట్ ఇటు డాలస్ అయితే అసలు యాక్చువల్గా నీకు ఇంకా పుట్టినిల్లాగా మట్టినిల్లాగా ఉన్నట్టుంది. డాలస్. తర్వాత ఆఫ్ కోర్స్ అట్లాంటి కూడా ఐ థింక్ 3 times వచ్చావు కదా. అట్లాంటా మోర్ దెన్ 3 times. ఐ థింక్ 4-5 times ఇక్కడ అట్లాంటాలో. ఓకే. సో ఎట్లా నడుస్తావు నీకు డాలస్ లో? డాలస్ లో గ్రేట్ స్టేజ్ ఏంటంటే వెన్ పర్ఫార్మింగ్ అట్ ఎలీజియం. ఓకే. సో అక్కడ రకరకాల సాంగ్స్, కొత్త కొత్త పాటలు, రకరకాల మ్యాషప్స్ అవన్నీ చేయడం వల్ల అదొక ఎక్స్పోజర్, అదొక ఐ థింక్ ఈ Experience. జనరేషన్ బాగా ఐ థింక్ ఎంజాయ్ చేస్తున్నారు కదా మ్యూజిక్ ని. Yeah, yeah. ఎస్పెషల్లీ ఈ జనరేషన్ Yeah. జెన్జీస్. Oh, yeah. 100%. ఓకే. సో అలా నువ్వు పాడినటువంటి మ్యాషప్స్ లలో ఏదన్నా మ్యాషప్స్ లో అంటే ఎట్లా ఎంటర్టైన్ చేస్తావు జనాలు? ఐ థింక్ యాజ్ ఎ సింగర్ ఐ థింక్ యూ హ్యావ్ యువర్ ఓన్ బ్యాండ్ లాగా పెట్టుకొని ఐ థింక్ యూ ఓన్ ద ఓన్ యాక్చువల్లీ. యాక్చువల్లీ నేను ఐ హ్యాడ్ అంటే లైక్ ఐ హ్యావ్ మై ఓన్ బ్యాండ్ యాజ్ వెల్. ఇట్స్ కాల్డ్ ఐరా. అది కాకుండా ఎం లైవ్ లో కూడా ఐ సింగ్. చేస్తావు. ఎం లైవ్ లో కూడా ఐ సింగ్ అనమాట. ఓకే. సో యూజువలీ ఎలీసియం లో చేసేటప్పుడు ఐ డూ ఇట్ విత్ ఎం లైవ్. ఓకే. ఓకే. మెహర్ గారు. అవునవును. హెర్చంటి Yeah. యాక్చువల్లీ ఇవాళ అందరికి యుఎస్ లో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు వచ్చినా కూడా మ్యూజిషియన్స్ ఉంటారు. కరెక్ట్. సో ఎలా చేస్తావు అదేమన్నా కొంచెం మన అంటే వ్యూవర్స్ కి? అంటే యూజువలీ ఒక 2-3 సాంగ్స్ దట్ గో వెల్ టుగెదర్ అలాంటి Okay. పాటలు కలుపుతా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చలేయా तेरी ओर तेरा चलेया ए जोर तेरा होया मैं यार वे भूले आए संसार वे चलेया तेरी ओर तेरा चलेया ए जोर तेरा होया मैं यार वे भूले आए संसार वे तनननननना नना नननननना नना नननननना తన తన నా జీవితానికి రెండో ప్రయాణం ఉందని దారి వేసిన చిట్టి పాదమా గుండెల్లోనా ఇంకో వైపే చూపి సంబరానా ముంచావే నేస్తమా నాలో నాకే రెండో రూపం చూపి దీవించుందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడు కవ్వనా కలిసే కాను కవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరహాసం హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చుందులు వేయనా వేయనా అలా 2-3 సాంగ్స్ కలపడం. సో ఇటు హిందీ అండ్ ఇటు తెలుగు మల్టిపుల్ లాంగ్వేజెస్ చేస్తుండే. తమిళ్ సాంగ్స్ కూడా ఐ కెన్ సీ అనిరుద్. హ్యూజ్ ఇన్స్పిరేషన్, హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్. అదే ఆ వాయిస్ లో కొంచెం తెలుస్తా ఉంది. ఓకే. సో అలా బేసికల్ ఒక 1 hour చేస్తారా? 1.5 అది ఈచ్ షో గోస్ ఫర్ అరౌండ్ 2.5 to 3 hours అన్నమాట. 3 hours. ఓకే. సో ఐ పర్ఫార్మ్ ఆన్ వీకెండ్స్ అక్కడ. ఓకే. నైస్. అలానే ఐ థింక్ ఈ మధ్య రీసెంట్ గా వచ్చినటువంటి పాటలు కూడా పెద్దిలోది కూడా పాడినట్టు రాత్రి, అలాగే శంకర వరప్రసాద్ లో కూడా, తర్వాత
ఇంకా యూజువల్లీ ఇక్కడ పెర్ఫార్మన్సెస్‌లో అదే టు పెర్ఫార్మ్ హియర్ ఇక్కడ కొంచెం అంటే వి షుడ్ బి అప్‌డేటెడ్ ఆన్ సాంగ్స్ కొత్త యూజువల్లీ. కొత్త కొత్త పాటలు. పాటలు వస్తున్నాయి అండ్ జనాలు ఓకే. ఎంజాయ్ చేస్తున్నారు అవన్నీ హుహు. రెగ్యులర్‌గా అప్ టు డేట్ ఉంటాయి. ఓకే. నైస్. సో, ఇటు అంటే ఇటు మ్యూజిక్ ప్యాషన్‌తోని చాలా వరకు కాన్సర్ట్‌లు కూడా చేస్తున్నావు గదా! హ్మ్. సో, అది కాకుండా ఎట్లా నడుస్తుంది ఎడ్యుకేషన్ అంతా కూడా? ఎడ్యుకేషన్ ఇక్కడ ఏ యూనివర్సిటీలో నువ్వు మాస్టర్స్ చేసావు? మిల్వాకీ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ ఓకే. ఏది మిల్వాకీలో. దేంట్లో చేసావు? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. యాహ్! గుడ్. గుడ్. సో, ఎలా ఎలా ఉందంటే యాహ్! యూనివర్సిటీ గాని, యాహ్! ఎడ్యుకేషన్ గాని, అదంతా గూడా ఇండియా మీదికెళ్ళి కంపేర్ చేస్తే అసలు ఇక్కడ ఎలా ఉంది? ఆహ్, ఓహ్! కంపారిజన్ అంటే ఐయామ్ నాట్ ఐ థింక్ ఐ షుడెంట్ కంపేర్. హుహు. ఎందుకంటే అంటే చాలా మంది ఎందుకొస్తారు ఇక్కడికి మాస్టర్స్ చేయడానికి? అంటే నిజంగా అంటే మనకి ఇండియాలో హైదరాబాద్‌లో నిజంగా ఈ విధంగా మంచి అంటే ఎడ్యుకేషన్ గాని, మంచి ఎక్స్‌పోజర్ గాని ఇలాంటిది లేదంటావా? అంటే ఎస్పెషల్లీ ఇండియాలో. అంటే ఐ ఐ పర్సనల్లీ నేను ఎడ్యుకేషన్ గురించి కామెంట్ చేసేంత ఇది ఎందుకు? లేదు నాకు. అంటే సీ డీసెంట్ స్టూడెంట్, నాట్ ఎ గ్రేట్ స్టూడెంట్. హుహు. యాహ్! సో, అందుకే అంటే మోర్ ఇన్‌క్లైన్ టువర్డ్స్ మ్యూజిక్. సో, ఓకే. ఇటు సైడ్ ఐయామ్ నాట్ ఐ డోంట్ థింక్ ఐయామ్ ఈవెన్ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ సంథింగ్ లైక్ దట్. యాహ్! అంటే చాలా మంది వస్తుంటారు. వేల యాహ్! వేల చాలా మధ్యలో మంది ఇక్కడికొచ్చి వస్తూ యాక్చువల్ ఉంటారు. మాస్టర్స్ అంటే ఐ థింక్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి వస్తూ ఉంటారు యూజువల్లీ. ఓకే. యాహ్! ఓకే. మాస్టర్ చేసుకుంటూ ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి యాహ్! కాబట్టి అందుకే. యాహ్! ఓకే. ఓకే. ఎలా ఉన్నది ఈ జనరేషన్ అందరూ అసలు? ఆహ్, దే ఆర్ మోర్ ఫోకస్ ఇంటూ ఎడ్యుకేషనా? లేకపోతే అది ఎడ్యుకేషన్‌తో పాటు ఇంకా అంటే ఇట్స్ గుడ్ టు సీ పీపుల్ ఫాలోయింగ్ దేర్ ప్యాషన్ యాస్ వెల్. అంటే ఓకే. చాలా మంది ఆహ్, ఆహ్, ఆర్ కమింగ్ ఇంటు మ్యూజిక్ ఇండస్ట్రీ మేకింగ్ సమ్ అమేజింగ్ మ్యూజిక్. ఓకే. లెట్ ఇట్ బి ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆర్ ఫిల్మ్ మ్యూజిక్. ఓకే. చాలా గొప్ప సౌండ్స్, కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్, డిఫరెంట్ సాంగ్ స్ట్రక్చర్స్ ఓకే. అవన్నీ తీసుకొస్తున్నాయి. డిఫరెంట్ టైమ్ సిగ్నేచర్స్, డిఫరెంట్ హుహు. స్కేల్ చేంజెస్ చాలా అంటే ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ ఇస్ కమింగ్ అప్. అదే. విచ్ అందులో ఇస్ ఏ వెరీ ఏ ఏ ఇన్‌స్పైరింగ్. ఇంపాక్ట్ కూడా ఐ థింక్ ఈ మధ్యన ఓహ్! యాహ్! యాహ్! ఐవ్ సీన్ ఏఐ డూయింగ్ వండర్స్ యాక్చువల్లీ. అవునా? ఓకే. కొన్ని కొన్ని పాటలు విన్నాను. హ్మ్. ఐ హ్మ్. వాస్ సర్ప్రైజ్డ్. అంటే కంపోజ్ చేస్తదా కొత్త పాటలు? ఆ! అంటే ఐవ్ సీన్ పీపుల్ ఆహ్, గివింగ్ ఇట్ ప్రాంప్ట్స్. హుహు. మంచి అంటే చాలా ఫ్రెష్ మ్యూజిక్ తీసుకొస్తుంది ఏఐ గూడా. అవునా? ఓకే. యాహ్! యాహ్! ఐవ్ సీన్ దట్. హుహు. I personally do not prefer listening to AI music, ఓకే. but ఓకే. it's doing some good work ఫ్యూచర్‌లో as well. ఇంపాక్ట్ చేస్తదంటావా? అంటే మనం నిజంగా అంటే ఇన్‌స్ట్రుమెంట్స్‌తోని, సింగర్స్‌తోని తర్వాత మ్యూజిషియన్స్ అందరూ కలిసి చక్కగా కంపోజ్ చేసేవాళ్ళు గదా! Mm, mm. అలాంటిది ఒక తెలియనటువంటి ప్రపంచమే నిజంగా అసలు మనకి అంటే మనుషులు ఇన్వాల్వ్ లేకుండా మ్యూజిక్ అనేది ముందుకొస్తుందంటే అది నిజంగా రానున్న రోజుల్లో ఆదరిస్తారంటావా? లేకపోతే మ్యూజిక్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ ఉంటదంటావా? నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఆహ్, మ్యూజిక్ అనేది ఇట్స్ మోర్ ఆహ్, ఎమోషన్ కాబట్టి రైట్. హ్యూమన్ క్రియేషన్ అది. అహా! ఆహ్, అంటే హ్యూమన్ ఒక మనిషి తన ఎమోషన్స్ పెట్టి ఒక పాట అవును. అంటే ఒక పాట క్రియేట్ అవును. చేస్తున్నప్పుడు అవును. ఉండే ఇంపాక్ట్, ఒక ఫ్లోలో క్రియేట్ చేసినప్పుడు ఉండే ఆ సాంగ్ స్ట్రక్చర్, ఆ ఫ్లో ఏఐ ఎంతవరకు చేస్తుందో ఐయామ్ నాట్ ష్యూర్. ఓకే. బట్ డెఫినైట్‌లీ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సోల్, కమింగ్ ఫ్రమ్ ద హార్ట్ అది ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. ఎక్కువ అందరూ దానికి రెసొనేట్ అవుతారు ఇస్ వాట్ ఐ బిలీవ్ పర్సనల్లీ. ఓకే. ఓకే. అలాగే సో, నాన్న అంటే ఇన్ని వండర్స్ హ్మ్. క్రియేట్ చేశాడు. యాహ్! ఇప్పుడసలు యాక్చువల్‌గా ఇటు రాజకీయ పార్టీలకు తీసుకున్నా, ఇటు సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా, ప్రజా ఉద్యమాలకు హ్మ్. తీసుకున్నా, అలాంటి గొప్ప, గొప్ప, గొప్ప పాటలు పాడి అసలు తెలుగు రాష్ట్రాలలో యావత్ తెలుగు ప్రజలలో మనసులలో స్థిరస్థాయిగా ఉన్నారు గదా! హ్మ్. సో, నాన్నగారి గురించి మీరు చెప్పాలంటే ఏం జెప్తారు? గ్రేట్ ఇన్‌స్పిరేషన్. హుహు. అంటే ఎప్పుడు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, ఏదున్నా గూడా హి టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ అస్. హుహు. ఆల్ ఆఫ్ అస్. మా అక్క ఆహ్, వాళ్ళు దే ఆర్ ఇంటూ మెడికల్ ఇద్దరు మెడికల్ డాక్టర్సా? ఫీల్డ్. అవునండి. హుహు. హ్మ్. సో, వాటెవర్ దే ఫెల్ట్ లైక్ డూయింగ్ ప్రాక్టీస్ హి ఆల్వేస్. చేస్తున్నారా అక్కడ వాళ్ళు? యాహ్! యాహ్! హైదరాబాద్‌లో. ఆహ్, యాహ్! ఒక అక్క హైదరాబాద్, ఇంకొక అక్క షికాగో. షికాగో. ఓకే. యాహ్! అండ్ నాకు మ్యూజికల్లీ వెనెవర్ దేర్ ఇస్ ఎనీ ఆహ్, ఆహ్, నెసెసిటీ ఈవెన్ నాకు అంటే ఈవెన్ వెన్ ఐ వాంటెడ్ ద స్మాలెస్ట్ థింగ్
ఆ ఆ పర్టిక్యులర్ దాంట్లో హి గేవ్ మీ ద బెస్ట్ థింగ్స్ అన్నమాట. సో అండ్ హిస్ మ్యూజిక్, ద వే హి సింగ్స్, ద వే హి ఎమోట్స్, వెరీ ఇన్స్పైరింగ్, వెరీ టచింగ్. హార్ట్ టచింగ్ చాలా వరకు. Yeah. సో అండ్ నేను అంటే ఇంటర్మీడియట్ టైంలో ఉన్నప్పుడు ఐ ఐ యూస్ టు ట్రై టు ఇమిటేట్ హిమ్ అండ్ డూ ఆల్ ఆఫ్ దట్. బట్ హీ కాన్స్టెంట్లీ టోల్డ్ మీ దట్ లేదు, నువ్వు నన్ను ఇమిటేట్ చేయడం కాదు, ఓకే. నీకంటూ నువ్వు ఒక స్టైల్, create ఒక పాత్ క్రియేట్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఇప్పుడు నీకు కర్ణాటక ఉంది, ఇటు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి ఐ థింక్ యూ డెఫినెట్లీ యూ హావ్ యువర్ పాడుతున్నప్పుడు కొన్ని నాన్నగారి పాటలు పాడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా వాయిస్ అలా అయిపోతుందేమో నాకు తెలియదు కానీ ఆఫ్ కోర్స్ ఆ జీన్స్ ఎక్కడ పోతే అయ్యా కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది. బట్ మోస్ట్లీ ఇట్స్ డిఫరెంట్ స్టైల్ ఐ యూజువలీ ఫాలో. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ క్రియేషన్ కూడా ఇట్స్ యూజువలీ అంటే డెఫినెట్లీ దేర్స్ ఇన్ఫ్లుయెన్స్, దేర్స్ ఇంపాక్ట్ దట్ హీ క్రియేటెడ్. కాకపోతే ఐ ఐ కాన్స్టెంట్లీ ట్రై టు మేక్ సంథింగ్ న్యూ ఇన్ జనరల్. ఓకే. కొత్తగా ఇంకేదైనా నేనేమైనా చేయగలుగుతానా, నేను ఇంకేదైనా ఎక్స్పెరిమెంట్ ఎస్పెషల్లీ ఈ జనరేషన్ కి డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ Correct, మ్యూజిక్ correct. కాబట్టి యా. ఐ థింక్ నాన్నగారు పెరిగిందంతా కూడా ఖమ్మం కదా కదా నాన్నగారు పుట్టింది ఖమ్మం. ఖమ్మం. తను పెరిగిందంతా ఒంగోలులో అన్నమాట. ఓహో. ఒంగోలులో నల్లూరి వెంకటేశ్వర గారు ఆయనని అన్న అని పిలుస్తారు. ఓకే. సో తాత దగ్గర పెరిగారు నాన్న పెరగడం. ఆయనే నాన్నగారిని ప్రజానాట్య మండలికి తీసుకువెళ్ళడం కానీ, లేదా చక్రవర్తి గారి దగ్గర చేర్చడం కానీ, ఓకే. ఆయన లైక్ వి ఆల్ ఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నాన్నగారు ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారంటే ఆయనే రీజన్. గురువు గారు. యా, అన్నతాత ఆయన దగ్గర తీసుకువెళ్ళడమే నాన్నగారికి ఆ ఫౌండేషన్, ఆ బేస్ అంతా ఇచ్చింది. ప్రజానాట్య మండలిలో కూడా మొట్టమొదటిసారిగా నాన్నగారిని పాడించింది కూడా అన్నతాత గారే. సో యా, గుడ్ టు నో. అంటే ఆయన కమ్యూనిస్ట్ లీడర్. సో Oh. అక్కడ నుంచి ద ఇన్ఫ్లుయెన్స్ కేమ్. ఓకే, నీకేమైనా ఉన్నాయా అలాంటి భావించారు? ప్రతి ఐడియాలజీకి ఇట్ హ్యాస్ Well. ఇట్స్ ఓన్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ఐ యూజువలీ ఫోకస్ మోర్ ఆన్ ద పాజిటివ్స్ ఆఫ్ Okay. ఐడియాలజీ. అంటే కానీ అందరూ ఆ రోజుల్లో వాళ్ళు చేసింది మామూలు విషయం కాదు. అంటే ప్రజల హక్కుల కొరకి, అంటే ఇప్పుడు ఈ కంట్రీ అయినా ఎక్కడైనా కూడా వి హ్యావ్ అంటే సమ్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ కి అనుగుణంగా అందరు వెళ్ళినప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు. రైట్స్ కి అనుగుణంగా కాకుండా వాటిని అబ్యూజ్ చేస్తున్నప్పుడే దట్స్ వేర్ కదా. సో Right. అలాంటి విషయాల మీద వాళ్ళందరూ ఫైట్ చేసి సామాన్య ప్రజానికానికి అందరు కూడా హ్యాపీగా ఉండేటట్టు. కరెక్ట్. అండ్ ఐ బిలీవ్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద అందరూ ఫైట్ చేశారు. నాకు ఇప్పటికీ నేను అంటే గోరేటి వెంకన్న గారు రాసే లిరిక్స్ కానీ, అవును. గద్దర్ గారి పాటలు వింటున్నప్పుడు కానీ, ఆ లిరిక్స్ కానీ, అంటే వాళ్ళు నిజంగా అంటే జెన్యున్లీ నేను నెవర్ ఫేస్డ్ ఆల్ ఆఫ్ దట్ కాబట్టి నాకు తెలియదు కానీ, వాళ్ళు పాడే దాంట్లో ఆ పెయిన్ కానీ, ఆ అగ్రెషన్ కానీ, ఇట్ ఫీల్స్ సో రియల్. అంటే అసలు వి ఆల్ ఆర్ మూవ్డ్ బై దట్. అంతే కదా, అందుకే కదా వాళ్ళందరూ లెజెండరీ లెజెండ్స్. మా పల్లెవెన్నెల వ్యూవర్స్ కి అంటే ఇంకేదన్నా మీ యొక్క పాటలు గాని, మాటలు గాని, ఇంకేదన్నా సందేశాన్ని పాట రూపంలో గాని. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ. నాకున్న నాలెడ్జ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ సఫిషియంట్ ఫర్ గివింగ్ అన్ ఇంటర్వ్యూ, but thank you so much for interviewing me once again. And again, US has been a great place, and it feels like home again here. ఉన్నందుకు looking forward for everything good to happen. And thank you so much once again. Thank you so much for viewing this interview as well. So I'm a huge fan of Pawan Kalyan garu kabatti I'll sing about I'm a big fan of పవన్ కళ్యాణ్ గారు. Oh, crazy. అంటే వారు యాక్షన్ కని కాదు కానీ వారు ప్రజల పట్ల చూపించేటువంటి స్పందన ఏదైనా ఇష్యూస్ల మీద కానీ, వారు చేసేటువంటి సహాయం కానీ, Yeah.
నిజంగా అంటే వారు జనాలకి యూత్ కి ఇచ్చేటువంటి ధైర్యం కానీ దట్స్ వేర్ ఐ కనెక్ట్. అఫ్ కోర్స్ Yeah. సినిమాల గురించి అంటావా వారి యాక్షన్ గురించి మనం మాట్లాడాలి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఐ మీన్ వన్ ట్రాక్ దట్ ఐవ్ బిన్ లిసనింగ్ టు అంటే ఓజీ. ఓకే. సో దాంట్లో నెత్తురుకు మరిగిన హంగ్రి చీత శత్రువును ఎంచితే మొదలు వేట చూపుగాని విసిరితే ఓరకంట ఎత్తుకోట కన్ఫర్మ్ అంట ఎవ్వరికి అందదు అతని రేంజ్ రెప్పదరి చనొరగిలే రివెంజ్ పవర్ అండ్ పవర్ ఆన్ ద సేమ్ పేజ్ ఫైర్ స్టామ్ లాంటి రేంజ్ కిలింగ్ ఇన్ అ బ్రూటల్ లివింగ్ ఇన్ అ మార్టల్ కిలింగ్ ఇన్ అ బ్రూటల్ లివింగ్ ఇన్ అ మార్టల్. చూసారు కదా, ఇది ఓజీ పవన్ కళ్యాణ్ గారి సాంగ్. సో ఎంత అద్భుతంగా పాడారు పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ సంచలనం. డిప్యూటీ సీఎం గా వారు చేస్తున్న సేవలు కానివ్వండి, అలాగే మధ్యన వచ్చినట్టు ఓజీలో చూసాం, వారి యాక్షన్ కూడా చూసాం, అంతా కూడా చూసాము. సో వారి యొక్క సేవలు ఇంకా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సాయి తరంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇటు మంచి అంటే ఒక మ్యూజిషియన్ గా అలాగే మంచి అకాడమిషియన్ గా కూడా ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు నాన్నగారి యొక్క వారసత్వాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ అంటే విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ అండ్ తప్పకుండా యూఎస్ కి అప్పుడప్పుడు అలాగా వచ్చి ఇలా సందడి చేయాలని చెప్పేసి అలాగే మంచి మంచి కాన్సెప్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe Palle Vennela channel. Please do watch and subscribe to Palle Vennela YouTube channel. పల్లె వెన్నెల ఛానల్ ని అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు పల్లె వెన్నెల యూట్యూబ్ ఛానల్. ఓకేనా? లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. నేను మీ సునీత ఉపద్రష్ట. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ పల్లె వెన్నెల.